కిరణ్ కుమారిల కుటుంబ పక్షంగా ప్రతి నెల మన సంఘంలో బిడ్డలు నెలవారీ కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నెలంతా దేవుడు కాపాడి పోషించి సంరక్షించిన దానికి కృతజ్ఞతగా కూడికని ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏంటి ఆయన చేసిందనంటే సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు. సంకటములు, భయంకరమైన కష్టాలన్నీ వచ్చినప్పుడు ఆయన నిన్ను విమోచించి సజీవునిగా ఉంచాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములు అన్నీ కాదు, 1, 2 కాదు, లెక్కకు మించినవి, మరువలేనన్ని మేలులు. మనం ఆయన చేసిన మేలులు అనేకములు మరిచిపోయాం, కానీ మరువలేనన్ని మేలులు దేవుడు మనకి చేసి ఉన్నాడు. కాబట్టి ఆ మేలులు చేసిన దేవుని మనం స్తుతించాలి అని అంటాడు. మరి మీరు అందరూ కూడా చాలామంది నెల నెల కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆ బైబిల్ గ్రంథంలో 13వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. చాలు. ఏంటంటే ఓ వ్యక్తి జయమందాలనంటే, ఓ వ్యక్తి ఘనమైన విషయాన్ని పొందుకొని అంతకంతకు అభివృద్ధి చెందాలి అనంటే ఏం చెయ్యాలో భక్తుడు ఇందులో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత. హేతువు అనంటే కారణం. అయ్యా, మీరు దీవించబడటానికి కారణం ఏంటి? మీరు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? మీరు మేలు పొందుకోవటానికి కారణం ఏంటి అనంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో మా పితరుల దేవుడైన యెహోవాను మేము ఆశ్రయించాం. మేము ఆశ్రయించిన కారణం చేత ఆ దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు అనంటే జయముతో నింపాడు. జై జీవితాన్ని మాకు దయచేశాడు. జై జీవితాన్ని మాకు దయచేశాడు. మానవులమైన మనందరి జీవితాలలో విజయం కావాలి, గొప్ప జయాన్ని మనం పొందుకోవాలి, జై జీవితాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనంటే పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేసే మాట, మనమందరము యెహోవాను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? బాధలు వస్తే ఏదో దేవుని ఆశ్రయిస్తాం. ఇంకొంతమంది బాధలు తీరిపోతే ఇంకేదో పరిస్థితిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక దైవ సేవకుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, కాకి అట 2 గుడ్లు పెట్టిందంట. కాకి 2 గుడ్లు పెట్టిందంట. ఆ 2 గుడ్లు పెట్టిన తర్వాత కోకిల అది రంగు అట్టాగానే ఉంటుంది, ఇది అట్లాగనే ఉంటుంది. కాకపోతే స్వరం కొంచెం మార్పుగా ఉంటుంది. కాకి అరిస్తేనేమో ఎట్టుంటుందో మీకు తెలుసు, కోకిల పాడితేనేమో ఎంత బాగా మాట్లాడిద్దో మీకు తెలుసు. అయితే ఈ కోకిల ఏం చేసిందనంటే అది కూడా 2 గుడ్లు పెట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందనంటే కాకి గూట్లో పెట్టేసిందండి. ఎక్కడ పెట్టిందండి? కాకి గూట్లో పెట్టింది. కాకి ఎన్ని గుడ్లు? 2 గుడ్లు. ఆ కోకిలి ఎన్ని గుడ్లు? 2 గుడ్లు. మొత్తం 4 గుడ్ల మీద ఈ కాకి పొదగటం మొదలు పెట్టిందంట. మీకు మళ్ళీ చూసిన వాళ్ళు అసలు ఆగరుగా మీరు అన్ని నిజాలు చెబుతారు. చూస్తే వెంటనే చెప్పారంట కాకి, ఏమే కాక్యా నీ 2 గుడ్లేనే పిచ్చిదానా, ఈ 2 గుడ్లు నీ కాదే అన్నానంటే ఊరుకో, నేను మన పెట్టానులే అని అంటుందంట. మైకంలో ఉండేమంటుంది, నేను మన పెట్టా మీకు తెలియదు. అరే మాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు పెట్టావే పనికి మాలిందానా, ఈ నీ కాదు నా మాటిను, ఇవి నీ గుడ్లు కాదు అనంటే కాకి అసలు ఊరుకోకుండా నా గుడ్లే ఇవి, నేను పెట్టినయే, నావే ఇవి అని అన్నదంట. అని మొత్తానికి పొదిగిన తర్వాత ఆ 4 గుడ్లు పిల్లలుగా మార్చబడ్డాయి. 2 కాకి పిల్లలు, 2
కోకిల పిల్లలు. సరే బాగానే ఉంది, చిన్నప్పుడు బాగానే ఉన్నాయి. కాకి తెచ్చి పెడతంటే కోకిల పిల్లలు తింటున్నాయి, కాకి పిల్లలు తింటున్నాయి. ఈడు వచ్చే కొద్దీ కాస్త చూడటానికి ఒకేలాగా ఉన్నాయి కానీ స్వరం మారిపోతుంది, స్వరము మారిపోతుంది. కాకి అరిస్తేనే ఎట్టుంటుందో మనకు తెలుసు, కోకిల పిల్లలు అరిస్తే ఇంకొకలాగా ఉంటుందంట. వాటికి రెక్కలు వచ్చిన తర్వాత మొత్తానికి ఆ అడవిలో ఒక రోజునంట ఎక్కడో కోకిల కూవని కుయ్యగానే ఇక వెంటనే అంట, అదిగో మాకు చెందింది, మా అమ్మ మమ్మల్ని పిలుస్తుంది. కాదు, నేనే మిమ్మల్ని పొదిగింది, నేనే మిమ్మల్ని కన్నది, నేనే మిమ్మల్ని పెంచింది అన్నాడు. కాదు కాదు, మా అమ్మ మమ్మల్ని పిలుస్తుంది. ఎవరిని ఆశ్రయించినాయి? చివరికి ఎవరిని ఆశ్రయించినాయి? ఆ కోకిలనే ఆశ్రయించాయి. అట్లాగనే ఈ లోకంలో ఉన్న దేవుని పిల్లలమైన మనమేండి, దేవుని ఆశ్రయించితే మనం ఉండేది పాపిష్టి జీవితంతో కూడిన మనుషుల మధ్యలోనే. కానీ నీవు దేవుని ఆశ్రయించితే, యెహోవాను ఆశ్రయించితే, ఆ యెహోవాను ఆశ్రయించడం ద్వారా ఆయన నీ జీవితానికి విజయాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రతి నెల మనం ఈ రీతిగా కూడికి పెట్టుకుంటాం. ఇంకొంతమంది 2 వారాలకు ఒకసారి పెట్టుకుంటాం. ఏంటి దీని ద్వారా అనంటే, కష్టకాలములో మనం యెహోవాను ఆశ్రయించాలి. ఎక్కువ మంది కొన్న ఒక లక్షణం ఏంటనంటే, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరన్నా దేవుని ఆశ్రయించాలి, స్తుతికూడికి పెట్టుకోవాలని అంటే ఎప్పుడు పెడతారో తెలుసా? మేలు జరిగితే పెడతారు, మేలు జరిగితే పెడతారు, ఆరోగ్యం దొరికితే పెడతారు, బాధల నుంచి బయటపెడితే పెడతారు. కానీ మనం ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి? యెహోవాను ఏ పరిస్థితులలో ఆశ్రయించితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అనంటే, ఇక్కడండి మనందరికీ ఒక సులభంగా అర్థం కావటానికి జ్ఞాపకం చేస్తా. ఈ 13వ అధ్యాయము 13వ వచనం నుండి మీరు చదువుకుంటే, యెరోబాము అని ఆయన ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు గుంపుకి రాజుగా ఉన్నాడు. ఇంకొక ఆయన పేరు అబియా. అబియా అని ఆయన ఎవరికి చెందినవాడనంటే యోధా ప్రజలకు రాజుగా ఉన్నాడు. యెరోబాము అనేవాడు ఏం చేస్తున్నాడనంటే, యోధా ప్రజలని నాశనం చేయాలని, యోధా ప్రజలను పతనం చేయాలని, యోధా ప్రజలకున్న క్షేమాన్ని పతనం చేయాలని అనేక రీతులుగా కయ్యానికి కాలు దూవుతున్నాడంట. ఆ పరిస్థితులలో మొత్తానికి ఏం చేశాడనంటే, అరే అబ్బాయి, యోధా జనాంగం యుద్ధానికి వస్తున్నారు, అందుకని మాటుగాండ్రను కొంతమందిని చెప్పాడంట, ఇదిగో చాటుగా సైన్యం వెనక మార్లకు వచ్చి ఒక దెబ్బ వేసేయండి. మరి ఇంకొంతమందిని ఎక్కడ పెట్టాడనంటే సైన్యానికి ఎదురుగా కొంతమందిని పెట్టాడంట. చూసారా ఏమండి? ఓ రాజ్యాన్ని, ఓ గుంపుని, ఓ జనాంగాన్ని దేవుని చిత్తం లేకుండా పతనం చేయటానికి నీ బలం ఎంతండి? నీకున్న తెలివి ఎంతండి? నీవే పాట పాడతావు కదండి. ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఒకళ్ళు నిన్ను పతనం చేయాలనుకుంటే నువ్వు పతనం కాలేవు. ఒకడు దేవుడు పతనం చేసిన తర్వాత నువ్వు వాడిని అంత పైకి లేపాలనుకున్న అది లేవటం వల్ల అయ్యేది కాదు. ఎవరు చేయాలి? ఏం చేసినా దేవుడే చేయాలి. మేలైనా కీడైనా, చావైనా బ్రతుకైనా దేవుడే చేయాలి. మనుష్య బలాన్ని కాదు, ధన బలాన్ని కాదు, లేకపోతే పేరు ప్రతిష్టలను కాదంట. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. యెరోబాము అయితే తనకున్న జనులను ఆశ్రయించాడు. తనకున్న తెలివి కలిగిన మాటుగాండ్రని చాటు దెబ్బలో ఎక్కడో చీకట్లో ఉండి దెబ్బ కొట్టే ఆ పనికి మాలను గుంపును నమ్ముకున్నాడు. ఇంకొంతమంది పరాక్రమశాలులు అంటండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటండి? 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యెరోబాము యోధా వారి వెనకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్రు వారికి వెనకను ఉండునట్లు చేసెను. నీకు కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడైతేనేమో దేవుని ప్రజలై ఉన్న యోధా వారికి యెరోబాము అనేవాడు ఎటువంటి కుట్రపూరితమైన పనులు చేస్తున్నాడు. మరి మనకెవరు శత్రువు? మనకెవరు శత్రువు? వెనకింటోళ్ళు కాదు, పక్కింటోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు అంతకన్నా కాదు. అపవాది ఎవరండి మనకు శత్రువు?
అపవాది ఏం చేస్తాడనంటే, నీవు దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఆశ్రయించినప్పుడు కొన్ని సందర్భాలలో వాడి బలం ఎక్కువైనట్టు కనపడిద్ది, వాడి బలం ఎక్కువైనట్లుగా మనకు కనపడి ఏం చేస్తాడు అనంటే, అతడంట నిన్ను పతనం చేయటానికి, నీ కుటుంబ జీవితాన్ని పతనం చేయటానికి, నీ రాబడి దెబ్బతీయటానికి, నీకున్న క్షేమం అలాగున మాయమైపోయేటట్టు చేయాలని అనేక రీతులుగా పన్నాగం పన్నుతాడు. అందరూ అనుకోవచ్చు, ఇక అయిపోయింది నీ జీవితం, ఇంక అయిపోయింది నీ బ్రతుకు, అయిపోయింది నీ వ్యాపారం, అయిపోయింది నీ ఉద్యోగం, అయిపోయింది నీ జీవితం అని అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ కష్టకాలంలో దేవుడు మనతో ఉంటే గొప్ప మేలు జరుగుతుంది. ఎక్కడంట, యెరోబాము ఇశ్రాయేలీయులని యోధా జనాంగం మీదకి దండెత్తేటట్లు చేసి కొంతమందిని చీకట్లో మాటుగాండ్రను పెట్టి పతనం చేయటానికి చూశాడంట. ముందు వెనక శత్రువులే. ఏమండి, ముందు వెనక శత్రువులే. మనకు కూడా అదే పరిస్థితే. బయటికి వెళ్ళిన శత్రువులే, లోపల ఉన్న శత్రువులే. ఎక్కడికి వెళ్ళినా మన కీడే, ఎక్కడికి వెళ్ళినా జీవితం అయిపోయినట్టే ఉంది అనుకుంటున్నావా? కానీ దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అనంటే, నువ్వు చేయాల్సిన పని ఒక్కటి. ఆ 14వ వచనం మనం చదువుకుంటే, యోధావారు తిరిగి చూచి, ఎవరిని చూశారు? వెనక తిరిగి చూస్తేనేమో మాటుగాండ్రు ఉన్నారంట, ఎదురు చూస్తేనేమో సైన్యం, గొప్ప సైన్యం వీళ్ళ మీదికి వస్తుందంట. చుట్టూ పరిస్థితులను తిరిగి చూశాడు. ఈ రాత్రి మన జీవితంలో మనం కూడా కాస్త పరిస్థితులన్నీ తిరిగి చూసుకుంటున్నాం. ఏం చేయాలన్నా కూడా ఏ విధంగా కూడా మనకి కాలు చెయ్యాడని పరిస్థితి అయిపోయింది. జీవితం అన్నట్టే ఉంటుంది. ఇక పైకి రాలేం, ఇక బాగుపడలేం, ఇక కుటుంబం అయిపోయింది, ఇక మా బ్రతికి ఇంతే తెల్లారిపోద్ది అని అనుకుంటున్నామా? తిరిగి చూసుకుంటే అట్టాగునే ఉంటుంది. కానీ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఆశీర్వాదం పొందుకోవటానికి కారణం ఏంటనంటే, యోధావారు చుట్టూ పరిస్థితులను తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. ఏం చేశారంటండి? అంటే మనకు జై జీవితం దొరకాలనంటే సమస్యలను చూస్తాం, చుట్టూ సమస్యలను చూస్తాం, చుట్టూ కష్టాలను చూస్తాం, చుట్టూ బాధలను చూస్తాం. కానీ జై జీవితం మనం పొందుకోవాలనంటే సమస్యలను చూడు, కష్టాలను చూడు, బాధలను చూడు, ఇరుకులను చూడు, రోగాలను చూడు, వ్యాధులను చూడు. ఎసట్లోకి ఏమీ లేని పరిస్థితిని చుట్టూ చూసుకో, వంటగది చుట్టూ చూసుకో, ఏమీ లేనట్టే ఉంటుంది. అయిపోయింది నీ జీవితం అని ఎక్కిరింతల పాలైనట్టే ఉండొచ్చు. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? యెహోవాకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలటండి? ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. సారేపతులో ఉన్న విధవరాలు దైవ సేవకుని మాట విన్నది, దేవుని ఆశ్రయించింది. 3.5 సంవత్సరాలు వాన లేదు, పంట లేదు. మళ్ళా తరువాత సంవత్సరం వాన కురిసి పంట పండి ఆ పంట ఇంటిలోనికి వచ్చేవరికి ఆమె తొట్టిలో పిండి అయిపోవాలా, బుడ్డిలో నూనె అయిపోవాలా. అంటే కారణం ఏంటి? దేవుని ఆశ్రయించింది. మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే, యెహోవాను ఆశ్రయించి యెహోవాకు ప్రార్థన చేయాలి. వాళ్ళు చేసిన పని అదే. చుట్టూ తిరిగి చూసుకున్నారు, వెనక చూశారు, ముందు చూశారు. ఈ మాట చదువుతుంటే మనకు నిర్గమకాండం గుర్తొచ్చింది. నిర్గమకాండంలో దేవుడైన యెహోవా మొత్తానికి ఇశ్రాయేలీయులు 4 తరాలు అయిపోయినవి. 5వ తరంలో దేవుడు ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాడు. 430 ఏండ్లు అయిపోయింది, 4 తరాలు అయిపోయింది. 5వ తరంలో ఆ వెట్టి చాకిరి తట్టుకోలేక వాళ్ళందరూ ఎలుగెత్తి దేవునికి మొరపెట్టారు. 2వ అధ్యాయం చివరిలో అంటాడు నిర్గమకాండంలో, దేవుడు వాళ్ళ మొర విని మోషే భక్తుని ఏర్పాటు చేసి ఆ మోషే భక్తుని ద్వారా ఇప్పుడు అంటున్నాడు, ఐగుప్తులో అద్భుతాలు చేసి హడలెత్తించి ఫరోని ఆ ప్రజలని వాళ్ళని బయటకు వచ్చేటట్టు చేశాడంట. తీరా చూస్తే జరిగిన కార్యం ఆ 15వ అధ్యాయం 14వ అధ్యాయం మనం చదువుకుంటా ఉంటే, వీళ్ళందరూ పస్కా విందు అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. వెంటనే ఫరో రాజు కఠినం చేయబడిన వాడై వీళ్ళందరిని హతమార్చడానికి తరుముకుంటూ రథాలు, రౌతులు, సైన్యంతో వస్తున్నాడంట. వెంటనే చూసుకుంటే ఎదురేమో ఎర్ర సముద్రం వచ్చింది, వెనకేమో ఫరో తన సైన్యంతో వస్తున్నాడంట. ఏం చెయ్యాలో తెలియట్లా.
మోషే భక్తుడంట ఆడ కూర్చొని అలాగును చూస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికప్పుడేనండి, ఏం ప్రజలు ఏంటోనండి, అప్పటికప్పుడే పొగిడారు. తెల్లారేసరికి మళ్ళీ విమర్శించడం మొదలుపెట్టారంట. రాత్రి ఏమన్నారు, అబ్బా మా దేవుడు గొప్పోడు, మా మోషే అన్న గొప్పోడు, అమ్మో ఐగుప్తీయులలో శవం లేని ఇల్లు ఒకటైనా ఉందా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప పాస్టర్ గారు అన్నారంట. తెల్లారిందంతే, వెనక చూస్తే సైన్యం, ఎదురు చూస్తేనేమో సముద్రం. వెంటనే ఏం చేస్తున్నారు, ఐగుప్తులో సమాధులకు స్థలం లేదని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా మోషే, మా పందాన మమ్మల్ని వదిలిపెట్టకుండా ఎందుకు వచ్చిన గోల మాకు ఇవి, ఎందుకు చేసిన తిప్పలు ఇవని చెప్పి సొనగటం మొదలుపెట్టారంట. ఇక ఈ మోషే గారికి కోపం వచ్చింది. నేను వద్దు బాబో, 40 ఏళ్ళు మిద్యాన అరణ్యంలో ఆ పూలమ్ముకొని నేను కట్టెలమ్మే బ్రతుకు అలవాటు పడ్డా, నన్ను వదిలేయమంటే వదిలేయకుండా ఎందుకు వచ్చిన గోలయ్యా ఇది అనంటే, అప్పుడు అన్నాడంట దేవుడు, మోషే ఎందుకు సొణుగుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావు, నేను నీ చేతిలో ఉన్న కర్రకి అధికారము ఇచ్చా, నీవు లేచి సముద్రం వైపు నీ కర్రని చాపు, నీ కర్రని చాపు. మొర్ర పెట్టగానే దేవుడు పరిష్కారాన్ని చూపించాడంట. మనకు కూడా సమస్యలు కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టకాలంలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఏ గుండు, దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. రాత్రి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబ పోషణకి స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి, పిల్లలకు బుక్స్ కావాలి, కొలతలు మారిపోతాయి, యూనిఫామ్ కావాలి, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలే, పరిస్థితులన్నీ దారుణంగానే ఉంటాయి. చేతి పనులు లేవు, వ్యాపారాలు లేవు, సరైన రాబడి లేదు, అన్ని సమస్యలే. చుట్టూ తిరిగి చూసుకున్నావు, కుమిలిపోయి కూర్చుంటున్నావు. కానీ కూర్చున్న మనం దేవునికి ప్రార్థన చేస్తే ఏం చేయాలటండి, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప జీవితాన్ని ఇస్తాడు. అబియా తర్వాత యోధాజనులందరూ కూడా దేవునికి ప్రార్థన చేశారు, చుట్టూ పరిశీలన చేసి చూసుకున్నారు. ఇక బ్రతికి బయటపడటం వల్ల కాదు, మన శక్తి అయితే పనికిరాదు, మన బలం అయితే పనికిరాదు, మన జ్ఞానం వలనైతే బయటపడలేమో అని చెప్పి యెహోవాకు ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు భక్తుడు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమైతే ఏంటిదంటది, సంఘమైతే అతని కొరకు ఇప్పుడు ఒకవేళ సేవకులు కష్టం వచ్చిందనుకోండి, అందరు కాదు కొందరు, ఈ కష్టంలో మనకెందుకు వచ్చిన గోలని పాదిరిని గుండె మార్చేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, ఎక్కువైపోయారు ఈరోజు కదండి. దేవుని వాక్యం అంటుంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి విడిపించాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతురుని చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన ప్రకృతిని శాసిస్తుంది, ప్రార్థన వర్షాన్ని ఆపింది, ప్రార్థన ఆకాశం తెరవబడి వర్షించేటట్లుగా చేసింది, ప్రార్థన సూర్యుడు చంద్రుడు ఆగిపోయేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చనిపోయిన అమ్మాయి తిరిగి బ్రతికేటట్లుగా చేసింది. అర్థమవుతుందా మీకు? ప్రార్థన దేవుని వాక్యం మనకు చెప్పే మాట. దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన మీద మన మనసు పెడితే, మనం ఎప్పుడు చూస్తున్నాం చుట్టూ తిరిగి, ఇంటికి వెళితే బాధలన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ గుడికి వచ్చిన తర్వాత దేవుని మాటల మీద మనసు పెట్టి మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఇందులో అదే అంటున్నాడు, ఆ అబియా తర్వాత తన యొక్క జనాంగం యోధావారందరూ కూడా చుట్టూ తిరిగి చూచి, యోధులు ముందును వెనుకను ఉండటం తెలుసుకొని ఇక బయటపడటం మన వల్ల కాదు, దేవుడే సహాయం చేయాలని యెహోవాకు ప్రార్థన చేసిరి. రెండో పని ఏం చేస్తున్నారంట, యాజకులను బోరలు ఊదిరి. నీ ప్రార్థన ఒక్కటే కాదు అమ్మా, ఈ మధ్య తెగ విర్రవీగిపోతున్నారు కొంతమంది. పాదిరిదేముంది, పాదిరమ్మదేముంది, నా ప్రార్థనే
నా ప్రార్థనే, నేను మోస్ట్ సీనియర్ని. ఓహో, నీ ప్రార్థన ఎన్ని కొంపలు తగలేసిందో పరిశీలన చేసుకుంటే తెలిసిద్ది. ప్రతోళ్ళు ప్రార్థన రంగు బట్టలు మానేసి తెల్ల బట్టలు కట్టుకుంటే అయిపోయింది ఏంటి? ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి రోజు కనపడితే దేవకన్యలాగా ఉంటుంది, తర్వాత పెయింటింగ్ అంత పోయితే దెయ్యంలాగా కనపడిద్ది. ఏమండి, ఆదివారం మనం ఏదో దేవకన్యలాగా కనపడి మోసం చేస్తే మనుషులను చేయొచ్చాం, కానీ దేవుణ్ణి మాత్రం మనం మోసం. మారాల్సిందేంటి? హృదయం. అందుకేనేనండి నేను ఈ మధ్య బల్లారాధనకు కూడా నల్ల చీర కట్టుకొని అత్త నల్ల చక్క వేసుకొస్తానంటే కాదు, అవకాశం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ఒక గుర్తుగా మనం ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, యాజకులను బోరలు వదిలే. సేవకులు కావాలి. నీవు ఒక్కదానివే కాదు, దేవునికి సంఘానికి మధ్యవర్తిగా దేవుడు సేవకుని ఉంచాడు. యాజకులు బోరలు ఊదారు. ఒక అద్భుతం జరగాలనంటే, ఓడిపోయే పరిస్థితులలో జయ జీవితం దొరకాలి అనంటే, దేవుడు నీ పక్షానుండి నీకున్న ఆపదలలో నుంచి బయటపడవేయాలి అనంటే, ఒకటి పరిస్థితులను చుట్టూ చూసుకొని కృంగిపోకుండా దేవుని ఆశ్రయించి ఆయనకు ప్రార్థన చేయాలి. రెండవది, యాజకులు బోరలు ఊదిరి. అప్పుడు యోదావారు ఆర్భటించిరి. యోదావారు ఆర్భటించినప్పుడు యెరోబాము ఇశ్రాయేలు వారందరూ అబీయ ఎదుటను యోదావారి ఎదుటను నిలువలేకుండానట్లు దేవుడు వారిని మొద్దినందున ఇశ్రాయేలు వారు ప్రార్థన చేసిన వాళ్ళ ఎదుట నుండి పారిపోయారు. సమస్యలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇప్పుడు పారిపోయినాయి. ఎందుకని? ప్రార్థన చేశారు. ప్రార్థన. ఆ ప్రార్థనకి ఎవరు కావాలి? మళ్ళీ యాజకుల సాయం కూడా కావాలి. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వారిని యోదావారి చేతికి అప్పగించెను. తర్వాత మాట అంటున్నాడు, ఆ రోజున యోదావారు, యోదా రాజు, అతని జనులందరూ ఇశ్రాయేలు వారిని ఘోరంగా సంహరించారు. చూసారా? ఒక అద్భుతం జరగాలనంటే, మనం వర్ధిల్లాలి అనంటే యెహోవాను ఆశ్రయించాలి. అబీయా యెహోవాను ఆశ్రయించాడు. ఆశ్రయించడమే కాకుండా కష్టకాలంలో ఆ కష్టాలన్నిటిని చుట్టూ పారచూసుకొని దేవునిని ఆశ్రయించి దేవునికి ప్రార్థన చేశాడు. శత్రువులు లయమైపోయారు. అంతేకాకుండా దేవుడట వాళ్ళకి జై జీవితం ఇచ్చాడు. 18వ వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణం చేత వాళ్ళు విజయం పొందుకున్నారు. 20వ వచనంలో 21వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అబీయా వృద్ధి నొందెను. ఏం చేశాడంటండి? ఏం చేశాడంట? ఆయన అభివృద్ధిని పొందాడు. అభివృద్ధిని పొందాడు. పొందిన తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే, వాళ్ళ నాయన నడిచిన మార్గంలోనే ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? తన కుమారుడు. ఆ కుమారుని పేరు ఏంటంటే అండి, ఆయన అంటున్నాడు, అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా 14వ అధ్యాయం 1వ వచనం, దావీదు పట్టణమందు పాతి పెట్టబడిరి. అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశం 10 సంవత్సరముల నెమ్మది పొందిన. కారణం ఏంటి? 7వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. అతడు యోదావారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఏం చేశాడంటండి? శత్రువు అందరినీ లయపరిచాడు. ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట రాజ్యం? 10 ఏళ్ళు. అబీయా కాలంలో శత్రువులందరూ ఏమైపోయారు? హతమార్చబడ్డారు. పరాక్రమశాలులు హతమార్చబడ్డారు. నీ వెనక గోతులు తీసేవాళ్ళు పతనం చేయబడ్డారు. ముందు గోతులు తీసేవాళ్ళు పతనం చేయబడ్డారు. చివరికి దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసిన యోదావారు అబీయా అదిగో వృద్ధిని పొందుచూ ఉన్నారు. ఇప్పుడు అదంతా ఎరిగిన వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, తన కుమారుడు అందరికి చెబుతున్నాడు అంటారు, అబ్బాయి మా నాన్న కాలంలోనే, మీ నాన్నోళ్ళ కాలంలోనే, మీ తాతోళ్ళ కాలం, మా తాతోళ్ళ కాలంలోనే ఇదిగో శత్రువులు మన మీదికి వచ్చి ముందు వెనక కపటంతో ఉంటే
దేవుడు చేసిన గొప్ప కార్యం. మన పితరులు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా శత్రువులందరినీ హతమార్చాడు అని చెప్పి, మరి ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అని ఆయన అంటున్నాడంట, మీరందరూ యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను మనం ఆశ్రయించితిమి. 7వ వచనం, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. 2వది, దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. కొంతమంది ఉంటారండి నిరభ్యంతరంగా తిరుగుతారు. అదేమన్నానంటే అయితే 5 రాజు పోయితే 10 రాజు. ఏం చేస్తావు? ఎంత షో చేస్తారో ముందమ్మో, ఎంత వినయమో అబ్బాయిలకి. ఈరోజు ఫాదర్స్ డే అంటగా, బాబు మాటను ప్రతిోడు, ప్రతి అమ్మ ప్రతి అయ్య కదండి. రాత్రి 12 గంటలు 1 సెకండ్ అవ్వగానే వాళ్ళ బాబు ఫోటో పెట్టి, అమ్మ పోయింది 9 మాసాలు మూసిగా అన్నామా, అమ్మలకి అన్నమ్మ ఏం పోయింది, వాళ్ళ బాబుకి పెడుతున్నారు హ్యాపీ ఫాదర్స్ డే. ఏంటి హ్యాపీ? ఏంటంట హ్యాపీ? అందుకని ఒక ఆయన అంటాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించక పుట్టదు, జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా. మనకేడవుతాయి అన్నీ? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇయ్యాక మీకు వచ్చేది, అవునా కాదా? జాగ్రత్త. హ్యాపీ ఫాదర్స్ డేనా పెట్టడానికి నీకు స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్వాలేదు, కానీ మీ బాబుకు సంతోషం కలిగించే తీరుతెన్నులుంటే చాలు. దేవునికి స్తోత్రం. అబ్బాయి పుట్టాడని కొంతమంది అసలు గడ్డాలు మీసాలు తీయించుకొని స్వీట్ బాక్సులు తెచ్చేవాళ్ళు హాస్పిటల్కి. వాళ్ళ ఆవిడకి అన్నప్పుడు, అమ్మాయి పుడితే మీసాలు గడ్డాలు తీయకుండా ఎటుపోతాడో దేశ తిమ్మరలాగా 3-4 నెలలకు వచ్చేవాళ్ళు. ఏంటో నీ బాధ అనంటే, మళ్ళీ ఆడపిల్లే పుట్టిందంట. తీరా చూస్తే వీడికి మొద్దెట్టేది ఆడపిల్లే. పెళ్లి చేసిన తర్వాత కోళ్ళు ఎటు పెట్టదు, కొడుకు ఎటు పట్టించుకోరు. నువ్వు కాదులే చూస్తున్నావు, ఎందుకు నీకు బాధ? దేవునికి స్తోత్రం. ఏమండి, లోకంలో జరుగుతున్న సత్యాలు. కొంతమంది ఎంత చక్కగా ఉంటారు నిరభ్యంతరంగా. ఎటువంటి వాళ్ళండి ఎన్ని మాటలు చెప్తారని అంటే, అమ్మో నేను అసలు తప్పను, నేను అసలు మాట దాటను, గీత దాటను, గీత దాటితే నా రాతే మారినట్టు అని అంటారు. ఇట్టే మాయమైపోద్ది అండి, ఇట్టే మాయమైపోద్ది. అందుకనే వాక్యం అంటుంది, వాళ్ళు అంటున్నారంట, మనము దేవుని ఆశ్రయించినందున ఆ దేవుడు మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. 2వ లాభం, మనము దేశములో నిరభ్యంతరంగా తిరగవచ్చు. మన ఇంట్లో ఏ గదిలో అయినా నిరభ్యంతరంగా తిరగవచ్చు కదండి. కానీ కొన్ని నెలలకు వెళితే ప్రశాంతంగా వెళ్ళే. ఈరోజు ఒక ఇంటికి రాలేదండి, వెళదాం రండి అన్నారు ముత్యాల్లో. మొత్తం 7-8 మంది రాలా. ఎందుకు రాలా? రోగం వచ్చే రొప్పు వచ్చావు కాదు. శుక్రవారం పెళ్ళయింది ఒకళ్ళది, అమ్మాయి పెళ్ళయింది శుక్రవారం అమ్మాయిని. మనకేం గురువారం ఏం పెడతాం ఫంక్షను. శుక్రవారం అమ్మాయి పెళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారని అంటే, పెళ్ళికి ముందు ఏముండదు, పెళ్ళికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని సాయంకాలానికి వచ్చేసి మరుసటి రోజు శనివారం రిసెప్షను. అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి ఊరికి తెచ్చిన తర్వాత రిసెప్షను, విందు ఏర్పాటు చేస్తారు. ఎప్పుడది విందు? శనివారం పగలు విందు అయిపోయిందిగా. ఈరోజు ఏం వారం? నిన్న మధ్యాహ్నానికి చుట్టాలందరూ పోవచ్చుగా, వెళ్ళలేదంట. దగ్గరగా 7-8 మంది ఆగిపోయారు. ఏంటి సంగతి అని నేను అనుకున్న రోగమో రొప్పో, ఎంత దూరం వచ్చినోడిని, ఉడికేదాకా ఆగి ఆరేదాకా ఆగలేదు అనుకుంటారేమో. అయ్యగారు ఎంత దూరం వచ్చాడు, మమ్మల్ని పలకరించుకొని వెళ్తారేమో అని చెప్పి పదండి వెళ్దాం అన్నాను. వీళ్ళేమో ఎందుకులేండి మీరు భోజనం చేయండి, ఎండ ఎక్కువ అవుతుంది, వాన వచ్చేటట్టు ఉంది అన్నారు. మాదిపాడు వంకేమో మబ్బు పడుతుంది, ముత్యాల మీదనేమో మిడిచి పడుతుంది ఎండ. ఇదొక విచిత్రం. ఏటి అవతలేమో అట్టుంది, ఏటి అవతలేమో ఇట్ట ఉంది. సరే వాళ్ళు అంటున్నారు మీరు భోజనం చేసి వెళ్ళండిలే తర్వాత కలుద్దామని అన్నారు. కాదులే వెళ్దాం పదండి అని అంటే, నాకు తెలియకుండా నవ్వుకుంటున్నారు, నా చుట్టే ఉంటున్నారు. సరే ఏ ఇంటికి వెళ్ళినా రోగం లేదు, జబ్బు లేదు, అందరు బాగానే ఉన్నారు. ఏమ్మా ఎందుకు రాలేదని అంటే, ఇంటి నిండా జనం, పెళ్ళికి వచ్చిన వాళ్ళు నెల ఇట్లా వెళ్ళు ఉండను అని అంటున్నారు. మేము కూడా ద్వారకా కనపడకపోతే కలవరిపోయాం. ఏమైంది? నేనేమన్నా, మా ఆవిడేమన్నది, సంఘంలో ఎవరన్నా ఏమన్నా అన్నారేమో అనుకుంటే, తీరా చూస్తే సెలవులకి ఎంజాయ్ చెప్పిపోతే మాకు ఏ గోలు ఉండేది కాదుగా. మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం. అరే అమ్ములకి, చిన్న అమ్ములకు ఫోన్ చేయ, వాణిమ్మకు ఫోన్ చేయ, రాజేష్కు ఫోన్ చేయ, ఎవరు దిగిపోయా. అడ్రస్ అడిగితేనేమో తెలియదు, కనపడట్లా వినపడట్లా. కొద్దిగా రాత్రికి మాత్రం ప్రాణం కుదుటబడినట్టుంది. దేవునికి స్తోత్రం.
ఏ ఇంటికి పోయినా చుట్టాలేనండి, ఏ ఇంటికి పోయినా చుట్టాలి. ఏంటనంటే చుట్టూ చుట్టాలు ఉన్నారండి, అందుకే రాలేకపోయామన్నారు. ఎంత ఘోరమండి. చుట్టూ నెమ్మది నెమ్మది నిరభ్యంతరంగా ఆదివారం ప్రార్థన మానేసి అంత నిరభ్యంతరంగా ఉన్నారమ్మ మీరు అంటే ఇంకెప్పుడు చేయమయ్యాట, ఇంకెప్పుడు అట చేయనే ఉటిదే ఎడ చెబుతారు. మళ్ళీ ఇంకొక పెళ్ళి తీదే తంతు మొదలు పెడతారు. జాగ్రత్త. వాళ్ళు అంటున్నారంట, అబీయ కాలంలో కష్టాలలో చుట్టూ చూస్తే బయటపడే మార్గం లేదు, చుట్టూ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఆవరించాయి. చావు తథ్యమనేది వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళు చేసిన పని ఆ కష్టకాలంలో యెహోవాను ఆశ్రయించారు, దేవునికి ప్రార్థన చేశారు, యాజకులను ఆశ్రయించి ఆ యాజకులు బోరలు ఊదారు, ఇక ధైర్యంగా యుద్ధానికి వెళ్ళారు. దేవుడు వాళ్ళకి జయ జీవితం ఇచ్చాడు. ఆ తర్వాత అభివృద్ధి పొందారు. ఆ సంగతంతో ఎరిగిన కుమారుడైతే ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాంట, అబ్బాయి మనం కూడా మన దేవుని ఆశ్రయించుదాం, మనం కూడా మన దేవుని ఆశ్రయించుదాం. పిల్లలు తరం వెంబడి తరానికి చెప్పాలి. గిల్గాలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గిల్గాల అనుభవం ఏంటి? ఎందుకయ్యా ఏటిలో రాళ్ళు ఎందుకు, యోర్దాను నదిలో రాళ్ళు ఎందుకు, పక్కన ఒడ్డు మీద నచ్చిన రాళ్ళు దొరుకుతాయి, మంచి మంచి నెగిషి పనితో రాళ్ళతో బలిపీఠం కట్టుకోవచ్చుగా మనం అని అంటే, ఇదిగో ఈ ఏటి అడుగు భాగంలో ఆరిన నేల మీద నడిచేటప్పుడు ఈ రాళ్ళను తెచ్చి మీరు బలిపీఠం కట్టండి. ఆ రాళ్ళు ఎందుకు అని అంటే తరము వెంబడి తరానికి మీరు చెప్పాలి. రేపు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళి గుడిసెలేసుకొని శుభ్రంగా నివాసం చేస్తూ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసుకున్న తర్వాత ఒక తరం అయిపోద్ది, రెండో తరం వాళ్ళు వస్తారు. ఆ పిల్లలు అడుగుతారంట, తాత ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గర బలులు ఎందుకు అర్పిస్తున్నావు? అయినా ఈ రాళ్ళకి మూతి ముక్కు సరిగ్గా లేవుగా, నాకు చెబితే సుత్తి సేవనం తీసుకొని చక్కగా అమర్చిన రాళ్ళతోటి బలిపీఠం కడతానంటే దానికి ఉల్లి కానీ శావనం కానీ తగలటానికి వీలు లేదు. బలిపీఠానికి కట్టిన ఆ రాళ్ళు యోర్దాను అడుగు భాగంలో నుంచి తెచ్చినాయి గనుక, అయ్యా నీకు చెబితే నెగిషి పని తెస్తావు కానీ ఈ ఒక కథ ఉన్నది, ఇవి యోర్దాను అడుగు భాగంలో. ఏంటి నది అడుగులో నుంచి రాళ్ళు తెచ్చి మీరు కట్టారా? మునిగిపోలేదా, కొట్టుకుపోలేదా, సావలేదా అని అంటే, ఓరే మనవడ, మా దేవుడు, మేము ఆరాధించిన దేవుడు నీళ్ళను ఆరిపోయేటట్టు చేశాడు, అడుగు భాగంలో నుంచి తెచ్చిన రాళ్ళు అని చెప్పి తరము వెంబడి తరానికి ఏం చేయాలంటే దేవుని కార్యాలు ఏం చేయాలి చెప్పాలి. మనం కూడా ఏం చేయాలి? పిల్లలను కూర్చోబెట్టుకొని ఫ్రైడ్ రైస్ అడిగితే ఫ్రైడ్ రైస్, జాయింట్లు అడిగితే జాయింట్లు అన్నీ పెడుతున్నావు. మీ ఆయన జాయింట్లు అన్నీ లూజ్ చేసి పడేస్తున్నావు. కానీ పెట్టేటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అయ్యా ఒకప్పుడు తినటానికి మనకు లేదయ్యా, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత, మందిరానికి వెళ్ళిన తర్వాత, సంఘానికి వెళ్ళిన తర్వాత అందరి ప్రార్థన, నా ప్రార్థన, దేవుని దయ ఇదిగో ఈ స్థితిలో మనల్ని ఉంచిందయ్యా అని చెప్పి నీవు తరం వెంబడి తరానికి చెప్పాలి. తరం వెంబడి తరానికి అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యాలు నాకు గుర్తొస్తాయి. సావైనా నేను భయపడిన కానీ సంఘంలో దేవుడు చేసిన మేలు మరవను, మనిషే మారిపోయా. దేవునికి స్తోత్రం. బలి విచిత్రం అండి. అదేంటో ఎక్కువ మేలు పొందుకున్న వాళ్ళు తొందరగా మాయమైపోతున్నారు, తక్కువ మేలు పొందుకున్న వాళ్ళు కనిపెట్టుకొని చూస్తున్నాం. అంతేలే, మన బెతస్తా కోనేరాం, రోగం బాగుపడగానే వెళ్ళిపోవటమే ఇక్కడ. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఉంటుంది, చుట్టూ దేశమందు నిరభ్యంతరంగా మనము తిరగవచ్చు. ఈ మాట చదవండి, ఇక ప్రార్థన చేస్తా. వాక్యంలో అంటున్నాడు 7వ వచనం 14వ అధ్యాయంలో ఏమంటున్నాడంట? ప్రకటన చేసెను, మనము మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది. రెండవది, దేశమందు మనము నిరభ్యంతరంగా. మూడవది, ఈ పట్టణములను కట్టించి. నాలుగవది, వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి ఏం చేశారంటే వృద్ధి పొందారు. వీళ్ళందరూ వృద్ధి పొందటానికి కారణం ఏంటో తెలుసా?
ఇవన్నీ మీకు తెలుసు. నేను గుర్తు పెట్టుకోవద్దన్నా కూడా మీరు గుర్తు పెట్టుకుంటారు. మన కళ్ళు ఆ వాక్యం మీద పడగానే, అవును ప్రభువా నాకు చుట్టూ నెమ్మది కలుగు చేయ్యా, అయ్యా నిరభ్యంతరంగా, అన్నిటికీ భయమేనయ్యా, ఏ ఇంటికి పోయినా కుక్కలో గయ్యం లేతే గుండె జల్లు అంటుంది అయ్యా, కానీ నీవు చేసే మేలైతే నిరభ్యంతరంగా ఉంటామంటయ్యా, కాబట్టి మాకు ఈ మేలు చేయ్యా, ఈ గుర్తుంటాయి మనకి. కానీ ఆ మేలు కలగటానికి కారణం ఏంటనంటే, ఒకటి శ్రమలలో చుట్టూ పారచూసుకొని యెహోవాను ఆశ్రయించారు, రెండవది ప్రార్థన చేశారు, మూడవది యాసికుల సాయం కోరుకున్నారు బోరలోదమని, నాలుగవది వాళ్ళంట దేశంలో నెమ్మదిని పొందుకొని నిరభ్యంతరంగా ఉండి అభివృద్ధి పొంది అంతకంతకు వృద్ధిని పొందుకున్నారు. మరి రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న మా కిరణ్ కుమారుల కుటుంబం కానీ, కూర్చున్న మన కుటుంబాలు కానీ ఆ రీతిగా వృద్ధి పొందటానికి చేయాల్సిన పని ఒకటే, శ్రమలలో యెహోవాను ఆశ్రయించాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది దేవునిని ఆశ్రయించిన మనం వృద్ధి పొందటానికి మనం తరం వెంబడి తరానికి చెప్పాలి. అబియా మేలు పొందుకున్నాడు, ఆ సంగతి అంతా తెలుసుకున్న ఆశ తన జనులకి చెప్తున్నాడు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రార్థన చేయాలి, దేవుడు చేసిన మేలును గురించి ఇతరులకు కూడా తెలియచేయాలి. ఆ రీతిగా మనం చెప్తే దేవుడు మనకి దీవెనిస్తాడు, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. మనం కూడా అంతకంతకి వృద్ధిల్లటానికి ప్రభు మాటలు మనకి సహాయపడతాయి. కనుక ఈ రాత్రి కూర్చున్న మనందరం, మన కుటుంబాలు అంతకంతకు వృద్ధి పొందుకొని మేలు అందటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడి కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి నిండు దీవెన ఆశీర్వాదం కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి విన్న దేవుని వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు మన జీవితాలు ఎట్లాగనుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగనుంటున్నాయి, మన స్థితిగతులు ఎట్లాగనుంటున్నాయి. ఈరోజు మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే అయ్యున్నాం. ఆయన సముఖానికి, ఆయన సన్నిధానానికి చేరిన మనం హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని కోరుకుందాం. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ
కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో విన్న దేవుని మాటలను బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా కుటుంబాన్ని, నన్ను చుట్టూ ఆవరించిన శ్రమలు ఎరిగిన దేవుడో గదయ్యా. నేను శ్రమలలో ఉన్నాను, మిక్కిలి ఇరుకులో ఉన్నాను అయ్యా. పూట గడవటం కష్టమైన పరిస్థితులలో ఉన్నాను. నా ముందు వెనక సమస్యలనే శత్రువు మోకలే. నీ వాక్యం విన్నానయ్యా. అబియా చుట్టూ పారచూచుకొని ఇక బయటపడే మార్గం లేదని ఎరిగి బయట వేయగలిగిన నిన్ను ఆశ్రయించి ఆ జనులందరూ నీకు ప్రార్థన చేశారయ్యా. వాళ్ళను బయట వేసావయ్యా. అబియా వృద్ధి పొందేటట్లు చేసావయ్యా. ఆయన కుమారుని కాలంలో ఆ రుచెరిగిన ఆయన చుట్టూ నెమ్మదిని పొందుకున్నాడు, నలుదిశలా నెమ్మదిని పొందుకున్నాడయ్యా. అంతకంతగా అభివృద్ధి పొందాడయ్యా. ఈ రాత్రి నాకు కూడా భాగ్యం దయచేయని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా ఉన్నతుడా, మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా మీ కృప చేత మమ్మను సజీవులుగా ప్రాణంతో క్షేమంతో మీరు కాపాడి ఉన్నారు. మీకు ఎనలేని స్తోత్రాలు. ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న మా ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ కుమారుడు కిరణ్ జ్ఞాపకం చేసుకోనండి, కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమించిన బిడ్డలను ఇరువురిని జ్ఞాపకం చేసుకోనండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపి బలపరిచి వర్ధిల్ల చేయండి. కిరణ్ గన్న తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకోనండి. నిండు ఆయుష్ ఆరోగ్యాల కుటుంబానికి దయచేయండి. మరి విశేషంగా కిరణ్ తోడబుట్టిన ఆ ఇంటి ఆడపడుచులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాను. మీరు దీవించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి, మేలు చేయండి, సమృద్ధి అయిన ఆశీర్వాదం కలుగు చేయండి. కిరణ్ కూడా మార్పును దయచేయండి. మీ సన్నిధానానికి నడిపించండి, గొప్ప కార్యం చేయండి, నిండు దీవెన కలుగు చేయండి. అలాగనే మా ప్రభువా, కుమారి యొక్క తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన తల్లిని కూడా మీరు ముట్టండి, పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి, నిండు దీవెన కలుగు చేసి బలపరచమని వేడుకొనుచు ఉన్నాం. అలాగనే మా ప్రభువా, చేరువచ్చిన బిడ్డలని వీరి కుటుంబాలను అంతకంత ఆశీర్వదించి అభివృద్ధి చేయమని మనం చేస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన వారిని ఒట్టిగా పంపక కుటుంబస్తులు సిద్ధపరిచిన పలహారాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. తీసుకొచ్చిన కుటుంబానికి తీసుకొని చిన్న వారికి మీ నుండి దీవెన ఆశీర్వాదం కలుగు చేసి బలపరచమని వర్ధిల్ల చేయమని, బిడ్డలు తిరిగి వారి వారి గృహాలకు వెళుచుండగా నిండు దీవెనలతో నింపి పంపమని బలపరచమని, సకల ఆశీర్వాదములకు కారకుడు రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం కూడి ఉన్న మనకి సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని, ఇంటిల్లపాదిని అంతకంత వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. చివరిగా పలహారం తీసుకొని సెలవు తీసుకుందామండి.